లీటర్ పెట్రోల్పై రూ. 18, డీజిల్పై రూ. 35 సంస్థలకు లాస్. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తూ ఉన్నాయి. ధరలు పెరిగిన దేశీయంగా ధరలు పెంచకపోవడంతో లీటర్ పెట్రోల్పై రూ. 18, లీటర్ డీజిల్పై రూ. 35 చొప్పున నష్టాలు వచ్చినట్లయితే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల క్రితమే చమురు ధరలను రెగ్యులేట్ చేసినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగిస్తూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర $100 దాటింది. తాజాగా ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఈ దశలో బ్యారెల్ చమురు $120 చేరుకుంది. ఈ క్రమంలో 3 చమురు కంపెనీలు కలిపి రోజుకు 2,400 కోట్ల మేర నష్టాలు భరించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం మధ్యలో జోక్యం చేసుకోవడం చమురు సంస్థలకు కొంత ఊరట కలిగింది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఆ నష్టం రోజుకు 1,600 కోట్లకు తగ్గింది. జనవరి, ఫిబ్రవరి నెలలో చమురు కంపెనీలకు ఇచ్చిన లాభాలు మార్చి నెలలో ఒక్క దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి అని పేర్కొన్నారు. దీంతో జనవరి, మార్చి త్రైమాసికాల నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $135 నుంచి $160 మధ్య ఉంటే లీటర్ పెట్రోల్పై రూ. 18, లీటర్ డీజిల్పై రూ. 30 చొప్పున నష్టాలు వస్తాయని చెప్తూ ఉన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ అయితే ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఇదన్నమాట మనకు తాజా సమాచారం. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.